అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో అంతకంటే చిన్న తాబేలు నివసిస్తూ ఉండేది. కొద్ది రోజుల నుంచి వానలు లేక ఆ చెరువు ఎండిపోసాగేది. అప్పుడు తాబేలు ఇలా ఆలోచిస్తూ ఉండేది. చెరువు పూర్తిగా ఎండిపోకముందే నేను ఇంకొక చోటుకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి? ఉంటూ ఆలోచిస్తూ ఉండేది. అప్పుడే అక్కడికి 2 కొంగలొస్తాయి. అందులో ఒక కొంగ ఇలా అంటుంది. ఈ చెరువు ఎండిపోతుంది. ఈ చెరువు పూర్తిగా ఎండిపోకముందే పక్కూర్లో ఇంకొక పెద్ద చెరువు ఉందంట. మనం అక్కడికి వెళ్దాం. ఆ మాటలు తాబేలు వింటుంది. తాబేలు వెంటనే కొంగల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. మిత్రమా, నేను కూడా వస్తాను. నన్ను కూడా మీతో తీసుకోమండి మిత్రమా. ఈ చెరువు పూర్తిగా ఎండిపోయేటట్టుకుంది. నేను కూడా మీతో వస్తాను. మేమంటే గాల్లో ఎగురుకుంటూ వస్తాం. నువ్వెలా వస్తావు? ఒక కట్ట తీసుకొని అటు ఇటు మీరు పట్టుకొని నేను మధ్యలో నోటితో పట్టుకుంటాను. ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. కానీ గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే కింద వెళ్తున్న నక్క చూస్తుంది. నక్క చూసి ఇలా అంటది. ఈరోజు ఎట్టయినా ఈ తాబేల్ని తినాలి. అలా మనసులో అనుకుంటూ తాబేలుని చూసి ఇలా అంటాడు. అటు ఇటు ఉన్న తెల్లోళ్ళు మా వాళ్ళే గాని మధ్యలో ఉన్న ఈ నల్లనాయలు ఎవడ్రా? ఎవడ్రా నల్లనాయాలు? నువ్వేరా నల్లనాయాలు? అలా అంటూ కట్టెను వదిలేసి అప్పుడు నక్కకు దొరికిపోతుంది. నక్కతో తాబేలు ఇలా అంటుంది. నక్క బాబా, నువ్వు ఎలాగో నన్ను తినాలనుకుంటున్నావు. ఇలాగే తింటే నేను చాలా గట్టిగా ఉంటాను. అదే నీళ్ళలో నానబెట్టుకొని తిను. అప్పుడు నేను చాలా మెత్తగా ఉంటాను. అది విన్న నక్క కూడా సరే అని దగ్గరలోని చెరువు కాడికి వెళ్ళి దాంట్లో ముంచి పైన కాలు పెట్టి ఇలా అంటుంది. అన్నానేవా? నాంతన్నా. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ అంటాడు. అన్నానేవా? అంత లెక్క నానాను కానీ నీ బంగారు పాదం కింద నానాలి. నీ కాలు పక్కకు తీస్తే అక్కడ కూడా నాంతాను. అప్పుడు నువ్వు మంచిగా తినొచ్చు. అది విన్న నక్క కాలు పక్కకు తీస్తుంది. అప్పుడు గబగబా తాబేలు నీటిలోకి వెళ్ళిపోతుంది. అది చూసిన నక్క ఇలా అంటుంది. నక్క జిత్తులన్నీ నా దగ్గర ఉంటే తప్పించుకొని పోతువు కదే తాబేలు పిల్ల. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి కథలు మరిన్ని చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.